ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు పవన్ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఏపీలోని రాజకీయ పార్టీలు అధినేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, అలాగే ప్రతి సవాళ్లు ఇలా అంతకు మించుగా సాగుతున్నాయి. అయితే ఇక ప్రచార సభలలో చంద్రబాబు పదే పదే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే ముఖ్యంగా మచిలీపట్నం ఎన్నికల సభలో సీఎం వైఎస్ఆర్ జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు వైసీపీ నేతలు. కాగా ఎన్నికల తరుణంలో నేతల వ్యాఖ్యలపై ఇటు టీడీపీ, అటు వైఎస్ఆర్సీపీ కూడా పరస్పర ఈసీకి ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి టీడీపీ నేతల చేసిన ఫిర్యాదులో వెంకటరామిరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు చేసిన విషయం విదితమే. బద్వేల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమావేశంపై వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ వెంకటరామిరెడ్డి ఫిర్యాదులను వెల్లడించారు. దీంతో చర్యలకు దిగుతున్నామని ప్రభుత్వం వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేసిన సర్కార్ హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.